హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో దాంగ్జూని ఇలా యోమ్ చంపడానికి ట్రై చేస్తున్నాడు అన్న దాంతో కళ్ళలో నుండి ఉలిక్కిపడి లేస్తాడు దాంగ్జూ. అప్పుడు తన మంచం కింద ఉన్న గన్ను తీసుకొని చూస్తూ ఉండగానే వాళ్ళ నాన్న ఇల్దు తనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అంత డేంజరస్ వస్తువుని నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? ఇలాంటివన్నీ నువ్వు పెట్టుకుంటే నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు. వీటన్నిటినీ వదిలేసాయి. ఆల్రెడీ నువ్వు లైఫ్లో గెలిచావు కాబట్టి ఇంక దేని గురించి టెన్షన్ పడకు. నన్ను కూడా ఇంక నువ్వు మర్చిపోతే మంచిది. ఎన్నాంతో ఇంక సంతోషంగా ఉండు అని చెప్తాడు. తర్వాత దాంగ్జూ వాళ్ళ నాన్న యాషెస్ దగ్గరికి వెళ్ళి వాటిని పక్కనే ఉన్న ఎన్నాం పెయింటింగ్ని చూస్తూ ఉంటాడు. తర్వాత దాంగ్జూ ఒక బర్గర్ షాప్కి వెళ్ళి బర్గర్స్ కొనుక్కుంటూ ఉంటే దూరం నుండి గుహు అతన్ని గమనిస్తూ ఉంటాడు. యాక్చువల్గా యోమ్ మిస్ అయిన రోజు వాళ్ళ వైఫ్ ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటుంది. మనం పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం అని చెప్తే, కానీ యోమ్ గారికి అలా పోలీస్ కంప్లైంట్లు అంటే అస్సలు నచ్చవు అని గుహు అంటాడు. ఒకవేళ అతనికి ఏమైనా అయ్యిందంటే నీదా రెస్పాన్సిబిలిటీ చెప్పు అంటూ అరవడంతో ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఎందుకంటే యోమ్ని ఇలా పోలీస్ స్టేషన్ దగ్గర నుండి రిలీజ్ చేశాము అన్న విషయం చెప్పిన తర్వాత ఆయనకి హెల్త్ బాగాలేదు అని వెంటనే ఇంటికి పంపిస్తున్నాము అని చెప్తారు. కానీ దాదాపుగా ఎన్నో గంటలైనా అతను ఇంకా ఇంటికి రీచ్ అవ్వడు. దాంతో వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి బర్గర్స్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతవరకు కంపెనీ ఫేస్ చేసిన లాస్ మొత్తం నుండి కంపెనీ బయటపడగలిగిందంటే అది కేవలం నీ వల్లనే అంటూ చాయ్ని మెచ్చుకుంటాడు. ఇంకా మన దాంగ్జూని సీఈఓలా అపాయింట్ చేయడానికి ఏ ప్రాబ్లం లేదు కదా అని అంటే, అందరూ మన వైపు మెజారిటీ షేర్ హోల్డర్స్ దాంగ్జూకే ఓట్ చేయబోతున్నారు అన్న విషయం చెప్తాడు. మీరు చెప్పారు కాబట్టి గూకీ కూడా ఆ పొజిషన్ నుండి తప్పుకొనింది అని అంటే, నేను ముందే గూకీతో మాట్లాడిండాల్సింది. అనవసరంగా దాంగ్జూ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చాలా టైం వేస్ట్ చేసుకున్నాడు అని అంటే, పర్లేదులేండి, గూకీ గారితో అలా కంపీట్ చేయడం కూడా నాకు బాగా అనిపించింది అని అంటాడు. ఈరోజు బోర్డ్ మెంబర్స్ మీటింగ్లో ఏం ప్రపోజ్ చేశారో అని అడిగితే, ఇలా దేశన్ ఎనర్జీని దేశన్ కెమికల్ని మర్జ్ చేస్తే మన కంపెనీ ఫ్యూచర్ని స్కోప్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాము అని చెప్పిన వెంటనే ఈ విషయం తెలిస్తే గూకీ షాక్ అవుతుంది అని అంటాడు. కానీ ఇలా చేస్తే మన కంపెనీని పెంచుకోవచ్చు. అలా ఆ మర్జింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 3 years పడుతుంది అని అంటాడు దాంగ్జూ. సరే, నాకు బోర్డ్ మెంబర్స్ మీటింగ్లో సీఈఓగా దాంగ్జూని అపాయింట్ చేసేటప్పుడు అందరికంటే ఇంపార్టెంట్గా నేను యోమ్ని చూడాలనుకుంటున్నాను అని చెప్తే, యోమ్ ఇలా కనపడక 1 month పైన అవుతుంది అని న్యూస్లో చెప్తున్నారు. అతను కావాలనే ఇన్వెస్టిగేషన్ నుండి తప్పించుకోవడానికి ఇలా పారిపోయాడని కాదు, అతనికి చాలామంది శత్రువులు ఉన్నారు కాబట్టి అతన్ని ఎవరో ఒకరు చంపేసింటారు అని మాట్లాడుకుంటున్నారు అని అంటే, వాడు అందరికంటే ఎక్కువగా టార్గెట్ చేసింది సతాయించింది దాంగ్జూనే అలాంటిది కంట్రోల్లో ఉంటున్నాడు. ఇంకా ఎవరు చంపింటారు అతన్ని అని అనుకుంటాడు చైర్మన్. ఇంకా ఇక్కడ దాంగ్జూని సీఈఓలాగా అపాయింట్ చేసే సెరమనీ దగ్గర అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటే అక్కడే గూకీతో యాంగ్సు మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇన్ని రోజులైనా యోమ్ గారి గురించి ఒక్క విషయం తెలియట్లేదు. నాకు హెల్ప్ చేస్తాను అన్న షేర్ హోల్డర్స్ అందరూ ఇప్పుడు దాంగ్జూకి హెల్ప్ చేస్తున్నారు. బహుశా కావాలనే అతను మీతో కాంటాక్ట్లో లేడేమో అని గూకీ అంటుంది. ఎందుకంటే అతను ఇప్పుడు తేయున్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాడేమో. ఇల్దు కూడా అతని హెల్ప్తోనే మా కంపెనీలో మంచి పొజిషన్కి వచ్చాడు. ఇప్పుడు తేయున్ ఇల్దు కొడుకు, అందుకే ఇప్పుడు యోమ్ తేయున్కి సపోర్ట్ చేస్తున్నాడేమో అని చెప్తే, చైర్మన్ చనిపోయిన తర్వాత అతని షేర్స్ మొత్తం నాకు నా కొడుకుకే వస్తాయి. అంటే ఈ కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్స్ మేమే అవుతాము. ఆ విషయం గుర్తుపెట్టుకొని అన్న వెంటనే గూకీ సర్దుకుంటుంది. అంతలో అక్కడికి ఎన్నాం రావడంతో వీళ్ళిద్దరూ తడబడతారు. వెంటనే యాంగ్సు ఎన్నాంకి ఇప్పుడు దేశన్ ఎనర్జీ బోర్డ్ మెంబర్స్లో నువ్వు ఒకదానివి అయినందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది. దాంగ్జూ ఎన్నాంని దేశన్ ఎనర్జీ బోర్డ్ మెంబర్లా రికమెండ్ చేసినందుకు చైర్మన్ ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్, నువ్వు సోనుకి హెల్ప్ చేయాలి అని అంటాడు. ఇంకా ఇప్పుడు సెరమనీలో దాంగ్జూని దేశన్ ఎనర్జీకి సీఈఓలా అపాయింట్ చేస్తాడు. అందుకు చాలామంది షేర్ హోల్డర్స్ హెల్ప్ చేసి ఓట్ చేస్తారు. ఇప్పుడు దాంగ్జూ స్పీచ్ ఇచ్చేటప్పుడు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకొని ఇలా దేశన్ ఎనర్జీని కెమికల్ని మర్జ్ చేయబోతున్నామన్న విషయం పబ్లిక్గా అనౌన్స్ చేసేస్తాడు. అది విన్న వెంటనే గూకీ చాలా షాక్ అవుతుంది.
ఇంకా సెరమనీ అయిపోయాక ఇలా పబ్లిక్గా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏముంది అని గూకి దాంగ్జుని తిడుతూ ఉంటుంది. అలా పబ్లిక్గా అనౌన్స్ చేస్తే చాలామంది ఇన్వెస్టర్స్కి ఈ మర్జింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. దాంతో దేశన్ కెమికల్ స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. దానివల్ల మీకే కదా లాభం అని చెప్తాడు. వెంటనే గూకి కన్విన్స్ అవుతుంది. ఇంకొక విషయం, మీరు యోమ్ లాంటి బయట వ్యక్తుల సహాయం తీసుకోకుండా దేశన్ కంపెనీలో మీ సొంత మెరిట్తోనే పైకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్తాడు. బయటే వీళ్ళిద్దరిని గమనిస్తూ నిలబడుకున్న ఎన్నా ఆల్రెడీ యోమ్ మిస్ అవ్వబట్టి 1 మంత్ అవుతుంది అన్న న్యూస్ని చూస్తూ ఉంటుంది. ఇంకా దాంగ్జు బయటికి వచ్చిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పి ఇలా యోమ్ మిస్ అవ్వబట్టి 1 మంత్ అవుతుందంట, ఎందుకై ఉంటుంది అని అడుగుతుంది. చాలామంది అతన్ని వాళ్ళ శత్రువులు చంపేశారు అని మాట్లాడుకుంటున్నారంట. ఇలా నాకు చెప్పారు అని అంటే అతన్ని నువ్వే చంపావా అని అడుగుతుంది. నేను చంపితే ఏంటి అని అన్న వెంటనే దాంగ్జుని దగ్గరికి తీసుకొని అతడికి ఉన్న శత్రువులందరిలోనూ అతన్ని చంపగలిగే అర్హత నీకొక్కడికే ఉంది, కాబట్టి మంచి పని చేశావు అంటూ దగ్గరికి తీసుకొని మెచ్చుకుంటుంది. తర్వాత యాంగ్సు చైర్మన్తో మాట్లాడుతూ నేను గూకీకి సపోర్ట్ చేస్తే మీరెందుకు దాంగ్జుకి సపోర్ట్ చేశారు అని అడుగుతుంది. రేపొద్దున సోనూకి ఒక మంచి సపోర్ట్ కావాలి అనంటే అది దాంగ్జు మాత్రమే ఇవ్వగలడు. గూకీ శక్తి సరిపోదు. నాకు కొడుకు కావాలన్న ఆశతో గూకీ నాకు ఒక కొడుకులాగా నిలబడుకోవాలని ట్రై చేసిందే కానీ తనకు అంత క్యాపబిలిటీ లేదు అని మాట్లాడుకుంటూ ఉండంగానే అక్కడికి దాంగ్జు వస్తాడు. CEO అయినందుకు కంగ్రాచులేట్ చేసి చైర్మన్ గారు చనిపోతే తర్వాత మేజర్ షేర్ హోల్డర్స్ మేమే అవుతాము, అప్పుడు జస్ట్ ఒక షేర్ హోల్డర్లా కాకుండా మాకు మంచి నాలెడ్జ్ నువ్వు మాత్రమే ఇవ్వగలవు. సోను ఇంకా చిన్నపిల్లోడు కాబట్టి తనకి ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లాగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను అని అంటే చైర్మన్ గారు చనిపోవడం గురించి అంత ఈజీగా అలా ఎలా మాట్లాడుతుంది, అంత దూరం వరకు ఈమెందుకు ఆలోచిస్తుంది అన్నట్లు అనుకుంటాడు దాంగ్జు. అలా వాళ్ళ మాటల మధ్యలోనే అక్కడికి సోను వస్తాడు. కంపెనీ మొత్తం చూసేసి వచ్చాను, కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో కూడా నేను మీ కొడుకు అని చెప్తే నన్ను పంపించారు తెలుసా అని వచ్చి కూర్చుంటాడు. అలా దాంగ్జుతో ఇక్కడ చైర్మన్ ఆఫీస్లో ఒక ఇన్నర్ సేఫ్ ఉంది అని న్యూస్ ఆర్టికల్స్లో వచ్చింది. చాలామంది కంపెనీ ఎంప్లాయీస్కి కూడా ఈ విషయంగా అడిగితే లేదు అదంతా ఉత్తినే ఫాల్స్ అని చెప్పారు. నిజంగా అది లేదా, ఉంటే బాగుండు అని సోను అన్న వెంటనే అది విన్న చైర్మన్ దాంగ్జు ఆ ఇన్నర్ సేఫ్ చూపించు అని చెప్పడంతో సరే అని దాంగ్జు వెళ్ళి ఆ సీక్రెట్ రూమ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న సీక్రెట్ సేఫ్ని చూపిస్తాడు. సోనుతో పాటు ఆ సేఫ్ని ఎంతో ఆశగా యాంగ్సు కూడా గమనిస్తూ ఉంటుంది. అది ఓపెన్ చేయ అన్నయ్య అని అడిగితే అందుకు దాంగ్జు హెసిటేట్ చేస్తూ ఉంటాడు. వెంటనే నాన్న ఓపెన్ చేయమని చెప్పండి అని సోను అనడంతో చైర్మన్ ఓపెన్ చేసి చూయించు కానీ లోపలికి పంపకు అని అంటాడు. అందుకు సరే అని దాంగ్జు హెసిటేటెడ్గానే పాస్వర్డ్తో ఆ లాకర్ని ఓపెన్ చేస్తాడు. అలా డోర్ ఓపెన్ అయిన వెంటనే సోను యాంగ్సు చాలా ఆశగా చూస్తూ ఉంటాడు. సోను లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే దాంగ్జు ఆపి కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేనే నిన్ను లోపలికి తీసుకెళ్తాను అని చెప్పి ఆపేసి తను లోపలికి వెళ్ళి పక్కనే ఉన్న ఒక బర్గర్ కవర్ని లోపలికి పెట్టి బయటికి వచ్చి లాక్ చేసేస్తాడు. బయటికి వచ్చాక సోను నాన్న ఆ పాస్వర్డ్ నాకు ఎప్పుడు చెప్తారు అని అడగడంతో అది మీ నాన్న సేఫ్, నీ పాస్వర్డ్ చెప్తాడులే అని అంటుంది యాంగ్సు. నువ్వు దేశన్ కంపెనీ మొత్తాన్ని హ్యాండిల్ చేయగలిగేంత క్యాపబిలిటీ వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను, అంత క్యాపబుల్గా నువ్వు తయారు చేస్తావు కదా సోనుని అని దాంగ్జుని అడిగితే చేస్తాను చైర్మన్ గారు అని అంటాడు. ఇప్పుడు సీన్లో తేయున్ రాత్రి వాళ్ళ బిల్డింగ్ వాల్ మీద నిలబడుకొని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలే ఆలోచిస్తూ ఉంటాడు. నేను మా చెల్లి కాకుండా ఈ వచ్చే కాంపిటీషన్లో దాంగ్జుకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా తనకే సపోర్ట్ చెయ్యి, మా చెల్లి కంటే కూడా నాకు నువ్వు ఇంపార్టెంట్, నీ కోసం నేను ఏదైనా చేస్తాను. మనం ఇప్పుడు దాంగ్జుకి హెల్ప్ చేస్తే రేపు తేయున్ నీకు హెల్ప్ చేస్తాడు, కాబట్టి నువ్వు సోను ముందు అస్సలు ఓడిపోవద్దు, స్ట్రాంగ్గా నిలబడు అని తేయున్తో అంటుంది. అవే మాటలే గుర్తు చేసుకుంటూ ఉండంగానే అక్కడికి ఎన్నాం వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు నేను నిన్ను ఇక్కడ నుండి తోసేశాను అని ఇల్లు తిట్టినప్పటి నుండి నేను ఇక్కడికి రావడం మానేశాను. నేను నిన్ను తొయ్యలేదు కానీ నిన్ను తోయాలనే అనిపించింది, ఎందుకంటే ఇంట్లో అందరూ నిన్నే ముద్దు చేసేవాళ్ళు, నిన్నే ప్రేమగా చూసుకునేవాళ్ళు, అందుకే కోపం వచ్చింది. కానీ ఇక్కడ నుండి తోసేస్తే నువ్వు ప్రాణాలతో ఉంటావనుకుంటున్నావా అని నేను నిన్ను తోయలేదు అని చెప్తుంది. నాకు తెలుసు అని తేయున్ అన్న వెంటనే మరెందుకు నేను తోసినట్టు చెప్పావు అని అడిగితే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ప్రతిసారి అరిచేదానివి, అమ్మ నాన్న కలిసి మీ నాన్నని చంపడానికి ట్రై చేశారు అని అన్న వెంటనే చిన్నగా
చిన్నగా ఉన్నప్పుడు నేను నిద్రలో నుండి లేచాను కాబట్టి సరిగా వినపడలేదు. నేను తప్పుగా విన్నాను. నాకు తర్వాత అన్ని విషయాల గురించి క్లారిటీ వచ్చింది. అలా నిజాలు తెలుసుకోవడానికి దాంగ్జు హెల్ప్ చేశాడు అని చెప్తే, కానీ తేయున్కేమో ఇల్దూనే వీళ్ళ నాన్నని, దాంగ్జు వాళ్ళ అమ్మని దాంగ్జుని చిన్నగా ఉన్నప్పుడు చంపడానికి ట్రై చేశాడన్న విషయం తెలుసు కదా, అందుకే ఏం మాట్లాడకుండా సాడ్గా ఉంటాడు. సరేలే నాకు చలి పెడుతుంది, నువ్వు త్వరగా వచ్చేసేయ్ అని చెప్పి ఎన్నామ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంతలో వెనకాల నుండి ఎవరో వచ్చి తేయుని ముందుకు తోసేస్తారు. వెంటనే చేయి పట్టుకొని సోను పైకి లాగుతాడు. ఊరికే భయపెడదామని తోసేసి నిజంగానే కింద పడిపోయేలా ఉన్నావే, కొంచెం స్ట్రాంగ్గా ఉండు అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తాడు. తర్వాత ఇప్పుడు సీన్లో వాన్వే మీద తప్పుడుగా నిందలు వేసినందుకు ఆ హాస్పిటల్ మీద కేసేద్దాం అనుకుంటారు కదా, అందుకే ఒక లాయర్ని కలుద్దామని దాంగ్జు ఇంకా వాన్వే ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. అలా అక్కడికి వచ్చింది ఎవరో కాదు, హుయిచుల్ అనమాట. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్న వెంటనే తిట్టుకోవడం మొదలు పెడతారు. ఈ కేసులో మనం ఖచ్చితంగా గెలుస్తాము, కానీ వీడు నా కళ్ళ ముందుంటే మాత్రం నేను ఈ కేసు టేకప్ చేయను అని హుయిచుల్ చెప్పడంతో వాన్వే కోసం దాంగ్జు అక్కడి నుండి వచ్చేస్తాడు. దాంగ్జుతో పాటే బయటికి వచ్చి వాళ్ళ పెద్దనాన్న గురించి అడుగుదామని పోయి ఆగిపోయి, నేను ఏదైనా అడుగుదాము అనుకుంటే యాటిట్యూడ్ చూపిస్తావు, నేను అడగడం వేస్ట్ అనుకుంటూ వచ్చేస్తుండగానే మీ నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతాడు. మా నాన్న గురించి నీకెందుకు అని హుయిచుల్ అనడంతో, మనం రగ్బీ టీంలో ఉన్నప్పుడు గొడవ పడితే నన్ను ఒక్కడనే స్కూల్ నుండి గెంటేశారు, కానీ మీ నాన్న మాత్రమే మనిద్దరిది తప్పుంది, మనిద్దరికి ఈక్వల్ పనిష్మెంట్ ఇవ్వమని చెప్పాడు అని అన్న వెంటనే అనవసరంగా ఆ గొడవలో మా పెద్దనాన్న ఇన్వాల్వ్ అయ్యాడు అని హుయిచుల్ అంటే, అదే కదా, అలా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే నువ్వు ఇలా లూజర్ అయ్యేవాడివి కాదు అని చెప్పిన వెంటనే కోపంగా వస్తాడు. కానీ కరెక్ట్ పాయింటేలే అని హుయిచుల్ లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత వాన్వేతో పాటు దాంగ్జు వస్తూ ఉంటాడు. ఒకరినొకరు చూసుకున్న వెంటనే తిట్లు స్టార్ట్ చేశారేంటి అని వాన్వే అంటే, వాడు నా ముందు గొప్ప అని ప్రూవ్ చేసుకోవడం కోసమైనా ఈ కేసుని ఖచ్చితంగా గెలిపిస్తాడు అని చెప్తాడు. అలా తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పిన వెంటనే, ఇలా యోమ్ డిసప్పేర్ అవ్వడానికి నువ్వే నా కారణం అని అడిగితే అందుకు దాంగ్జు ఏ ఆన్సర్ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇప్పుడు సీన్లో దాంగ్జు చైర్మన్ కోసం క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉండగానే అక్కడికి దేశన్ ఎనర్జీ మీద రిపోర్ట్ ఇవ్వడానికి ఎన్నామ్ వస్తుంది. వాళ్ళిద్దరు ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నా అక్కడికి చైర్మన్ రాకపోవడంతో బయటికి వెళ్ళి చైర్మన్ ఎక్కడికి వెళ్ళాడు అని కనుక్కుంటే, తను డ్రైవర్ని కూడా వద్దని ఒకడే డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళాడు అన్న విషయం చెప్తే, నాకు ఎక్కడికి వెళ్ళాడో తెలుసు అని దాంగ్జు ఎన్నామ్ని తీసుకొని బయలుదేరతాడు. దారిలో చైర్మన్ కనిపిస్తే అతన్ని పిలవబోతూ ఉంటే, వద్దు అతను మంచి మూడ్లో ఉన్నాడు, దాన్ని రూయిన్ చేయకు అని ఎన్నామ్ని ఆపుతాడు దాంగ్జు. అలా చైర్మన్ యాజ్ యూజువల్ బేకరీకే వెళ్తాడు. అక్కడ సోనుని చూడడం కోసం చాలా ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా చైర్మన్ మళ్ళీ గతం మర్చిపోయి ఇంతకు ముందులాగా మంచి హ్యాపీ మూడ్ ఉన్నప్పుడంతా సోనుని చూడడం కోసం ఇక్కడికి వచ్చేవాడు. అలా సోను బ్రెడ్ని బేక్ చేసుకొని బయటికి వచ్చేంత వరకు యాంగ్సో చైర్మన్ గారిని గమనించినట్టు నటించేంత వరకు ఇక్కడే ఉండేవాడు అని చెప్తే, అలా అంతలో చైర్మన్ వీళ్ళిద్దరిని గమనించేస్తాడు. అర్రే చూసేశాడే అని వీళ్ళిద్దరూ ఎవరో అన్నట్లు నటిస్తూ ఉండగానే చైర్మన్ అక్కడికి వచ్చి, పటు నువ్వే డ్రైవ్ చేయి అంటూ దాంగ్జుకి కీస్ ఇస్తాడు. అలా వాళ్ళు ఇంకా అక్కడ నుండి బయలుదేరి వచ్చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.